రేపే మనకు అతిపెద్ద అమావాస్య గ్రహణం. నిమ్మకాయని ఈ ప్రదేశంలో పడేస్తే చాలు 60 నిమిషాల్లో మీ దరిద్రాలన్నీ పోతాయి. మీ సుడి తిరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. డబ్బు వస్తూనే ఉంటుంది. మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు, సమస్యలు, బాధలు పోతాయన్నమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అందుకే నిమ్మకాయని ఖచ్చితంగా ఏంటంటే ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలైతే ఉంటాయన్నమాట. ఒక నిమ్మకాయ ఏంటంటే మన జీవితాన్ని మార్చేస్తుందని మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుందన్నమాట. అందుకే నిమ్మకాయతో అమావాస్య రోజున మనం ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుంది. కొంతమందికి అమావాస్య అనుకూలించదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు ఉదయం నుండే కదా అమావాస్య ఏర్పడుతుంది మంగళవారం రోజు ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. చిన్నదండి, చాలా చిన్నది తీసుకొని మీ జేబులో కానీ లేదంటే కనుక మీరు అంటే బ్యాగ్స్ లో కానీ పెట్టుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేదంటే కనుక ఆఫీస్లకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు అమావాస్య రోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం, బాధపడిపోవటం, ఏదో చేయించారని ఒక అనుమానం అనేది ఉండటం ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే మంచిదన్నమాట. ఆ తర్వాత మీ జీవితంలో మీరు ఎప్పుడు చూసినా కానీ దరిద్రాలను అనుభవిస్తున్నారు, దరిద్రంతో చాలా ఇబ్బంది పడిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అయితే నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుంటారు కదా, అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని పడేయండి. ఇక దరిద్రం పోవాలంటే ఈ రోజున ఏంటంటే గనక నిమ్మకాయని తీసుకొని చక్కగా దాన్ని 4 భాగాలుగా కోయండి. అంటే పూర్తిగా కోయకూడదు, కొంచెం మధ్యగా కోసేసి దాంట్లో కొద్దిగా ఉప్పు, కుంకుమ, పసుపు చల్లేసి ఇంకా తర్వాత తల చుట్టూ 11 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే గనక ఏదైనా అంటే తొక్కని ప్రదేశంలో పడేయండి. ఇలా చేసుకోవటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీ జీవితం మారిపోతుంది, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో మీరు ఏంటంటే గనక అంటే దరిద్రాన్ని పోగొట్టుకొని అదృష్టాన్ని తెచ్చిపెట్టుకుంటారనమాట. ధనాన్ని కూడా ఆకర్షించడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. అది కూడా 60 నిమిషాల్లోనే ఫలితం తెచ్చిపెడుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. మీకు మంచి చేకూరుతుందండి. ఇంకా